బీజేపీ లోక్సభలోను రాజ్యసభలోను 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి ఆ శివసేన పార్టీ ఎంపీలని 6గురిని తీసుకోవడం, అలాగే అక్కడ టీఎంసీ పార్టీని ముక్కలు చెక్కలు చేయడం, డిఎంకే పార్టీని తన వైపుకు లాక్కునేలా చేయడం, అలాగే పంజాబ్కి చెందినటువంటి 7 మంది ఎంపీలు కూడా ఇటువైపు బీజేపీ లాక్కోవడం, ఇవన్నీ కూడా పరిణామాలన్నీ ఏంటంటే వాళ్ళు 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ సాధించడం కోసం, తద్వారా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి చూస్తున్నారు. ఆ విధంగా చట్ట సవరణలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మహిళా సాధికారత బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఈ బిల్లులతో పాటు అనేక బిల్లులు పాస్ చేసుకొని మొత్తానికి వాళ్ళకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ రాకపోతే ఎప్పటికీ ఇంకా మెజారిటీ రాదు, వచ్చే ఎన్నికల్లో గెలవలేదు. ఒకవేళ 3 వంతుల్లో 2 వంతులు గనక గెలిస్తే ఇంకెప్పటికీ ప్రతిపక్షం అధికారంలోకి రాలేదు. ఇదే స్పష్టం. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క బిల్లులు పాస్ చేసుకొని మొత్తం రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశాలు కల్పించుకుంటున్నారు. తద్వారా నిబద్ధమైనటువంటి ఒక పెద్ద రాజ్యాంగాన్నే నిర్మించాలని చూస్తున్నారు. ఇది ఇక వాళ్ళకు అనుగుణంగా ఏమైనా చేసుకుంటారు. రేపు 4గోసారి గెలవడానికి కూడా వాళ్ళకి అన్ని అవకాశాలు ఉంటాయి, ఒకవేళ 3 వంతుల్లో 2 వంతులు గనక మెజారిటీ సాధిస్తే. ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక తొండాట. ఈ తొండాటను కూడా మనము సరిగ్గా నిర్వహించలేకపోతున్నాం, అడ్డుకోలేకపోతున్నాం అని చెప్పి కపిల్ సిబల్ ఇటు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, అలాగే ఆ పార్టీకి చెందినటువంటి మిగతా ఉప పార్టీలు, అవే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలు కూడా తిట్టిపోసాడు ఒక విధంగా అసహనంతో. మీరెందుకు ఏం చేస్తున్నారు, అసలు మనం ఏం చేయలేకపోతున్నాం, బీజేపీ ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది కదా. ముఖ్యంగా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి 6 మంది ఎంపీలని ఎవరైతే వీళ్ళు ఇటువైపు వచ్చేసారో వాళ్ళ యొక్క మార్పుని అంగీకరిస్తూ స్పీకర్ ఓం బిర్లా వచ్చేసి ఆమోదం తెలిపారు. దాని గురించి ఇప్పుడు కపిల్ సిబాల్కి మండింది. వీళ్ళంతా కావాలనే చేసుకుంటున్నారు. వాళ్ళు 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ కోసమే ఇన్ని ప్రయత్నాలు. అవి మామూలుగా ఈ బిల్లులు మాత్రమే పాస్ అవ్వాలనుకుంటున్నారేమో, కానీ మీకు తెలియదు, బీజేపీ పెద్ద ప్లాన్ చేస్తుంది. ఆ పెద్ద ప్లాన్ ఏంటంటే ఇదే. ఇక ఎప్పటికీ మనం అధికారం రాకుండా చేయాలని చూస్తుంది. అన్ని బిల్లులు పాస్ చేసుకొని రేపు రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తుంది అని చెప్పి